హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు వీడియో అయితే చూస్తున్నారు కదా, నైటీతో బ్లౌజ్ అయితే స్టిచ్ చేయబోతున్నాను. అది ఎలాగా అని చెప్పేసి చూడండి. ఇక్కడ రెడ్ కలర్ అండి, ఇదైతే నైటీ రెడ్ కలర్, అలాగే థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందనమాట. కొద్దిగా హాఫ్ వైట్లో అయితే వర్క్ అయితే వచ్చిందండి. దీన్ని ఇప్పుడు నేను బ్లౌజ్గా కటింగ్ అయితే చేయబోతున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ఆన్లో ఉంచుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, దీనికన్నా ముందు వీడియో వచ్చేసి ఫ్రాక్ అయితే పెట్టానండి, కటింగ్ అండ్ స్టిచ్చింగ్. చూడండి ఎలా ఉంది అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. హ్యాండ్స్కి అయితే ఈ విధంగా వచ్చిందనమాట. ఫ్రంట్ సైడ్ హెవీ నెక్ అయితే వచ్చింది డిజైన్, బ్యాక్ సైడ్ వచ్చేసి జస్ట్ బంచ్ లాగా ఇచ్చారనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇదంతా కూడా నేను తీసేయాలి, కట్ చేసేసి మొత్తం దేనికి అది సపరేట్ చేయాలన్నమాట. 3 డేస్ నుంచి ఫుల్ వర్షం పడుతుందండి మాకైతే గనక. మీకు పడుతుందా లేదా, మీ ఊరు ఎక్కడ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నాన్ స్టాప్ అండి, అసలు బట్టలు ఎన్ని ఉన్నాయో వాషింగ్ మిషన్కి వేయాల్సినవి, అస్సలు అర్థమే కావట్లేదు. ఈరోజు వేద్దాం అనుకున్నాను, కానీ ఈరోజు కూడా వర్షం పడుతూనే ఉంది. పిల్లలకి స్కూల్ కూడా లేదండి, ఎలా చేయాలో ఏమో ఏం అర్థం కావలేదు. ఇప్పటికే 3 డేస్ పైనే అయిపోయిందనమాట. 4 డేస్ అవుతుంది పిల్లలు స్కూల్కి వెళ్ళేసి నాకు తెలిసి. చూస్తున్నారు కదా, ఇంక ఇదైతే మనకి ఓవర్లాక్ చేస్తున్నారు కదా, ఓవర్లాక్ చేస్తున్నది మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ ఇంకా మొత్తం కూడా కుట్లు అయితే తీసేస్తున్నాను. హ్యాండ్స్కి డిజైన్ వచ్చింది కదా 2 సైడ్స్, ఆ హ్యాండ్స్కి డిజైన్ అలాగే పెట్టేసి హ్యాండ్స్కి అలాగే వేయాలండి. నైటీతో బ్లౌజ్ బాగుంది కదా, కటింగ్ అయితే చేశానండి, చూపిస్తాను. స్టిచ్చింగ్ అయితే ఇందులో షేర్ చేయలేదులేండి, వీడియో నేను ఎక్కువ షూట్ చేయలేదన్నమాట. చూడండి, మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి అన్నీ కూడా చూడండి, మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. డిసెంబర్ 31 గివ్ అవే కూడా తీస్తున్నానండి. ఇంక ఇక్కడ సైడ్ స్టిచ్చెస్ అయితే వేశాను, అవన్నీ కూడా తీస్తున్నాను అనమాట. చూసారు కదా, ఎక్స్ట్రా స్టిచ్చెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా నీట్గా తీసేస్తున్నాను. తీసేసి హ్యాండ్స్కి సపరేట్ చేసేసి ఇంకా మిగతా పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ ఒక పువ్వులాగా వచ్చింది కదా, ఒక బంచ్ లాగా, దాన్ని నేను బ్యాక్ సైడ్ పెడదాం అనుకున్నాను, కానీ అది రాలేదండి. అడ్జస్ట్ చేశాను, ఎలా వస్తుందా ఏమో అని చెప్పేసి చూశాను అనమాట. చాలా వరకు ఇంక కుదరలేదు, ఇంక అందుకని చెప్పేసి బ్యాక్ సైడ్ ఫ్రంట్ నెక్ ఏదైతే డిజైన్ వచ్చిందో అది కింది పార్ట్ మాత్రమే వేశాను. చూపిస్తాను అది కూడా ఏ విధంగా అని చెప్పేసి లాస్ట్లో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే జిగ్జాగ్ మిషన్తో ఓవర్లాక్ ఏ విధంగా చేయాలి అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశానండి, చూడండి. బ్లౌజ్ డిజైన్స్ కానివ్వండి, ఇలా చాలానే ఉన్నాయి మన వీడియోస్ అయితే. చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకొకటండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయించండి, షేర్ చేయండి. గివ్ అవే అయితే తీస్తాను. ఇప్పుడు 2442 అయితే ఉన్నారండి. ఇప్పుడు ఏంటంటే మనకి డిసెంబర్ 31 ఈ మంత్ లాస్ట్కి అట్లీస్ట్ 150 మెంబర్స్ అన్న సబ్స్క్రైబర్స్, అంటే 2600 మెంబర్స్ అయితే సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయించండి ప్రతి ఒక్కరితో, మీకు తెలిసిన వాళ్ళతో. 2600 అండి టార్గెట్. జస్ట్ 158 మెంబర్స్ మాత్రమే టార్గెట్. ఈ మంత్ లాస్ట్కి సబ్స్క్రైబ్ చేయించారంటే గివ్ అవే అయితే తీసేస్తాను ఖచ్చితంగా అండి. సబ్స్క్రైబర్స్ అయితే 2600 అయితే ఉండాలి. ఈ మంత్ లాస్ట్కి ఖచ్చితంగా గివ్ అవే అయితే తీస్తాను. ఈసారి నేను గివ్ అవే ఇది ఇస్తున్నాను అది ఇస్తున్నాను అనేసి అస్సలు చెప్పను, మీకే తెలుస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత నాకు వీడియో అయితే షేర్ చేయండి, గివ్ అవే విన్నర్ ఖచ్చితంగా నేను అప్పుడైతే షేర్ చేస్తానన్నమాట. నేనైతే ఏమి ఇస్తున్నాను అని చెప్పేసి అస్సలు చెప్పనండి. ఇంకొకటి చెప్పాను కదా, నేను ఈసారి వచ్చేసి లాస్ట్ గివ్ అవేకి ఏం చేశానంటే, కమెంట్స్ పెడుతున్న ప్రతి ఒక్కరి నేమ్, తక్కువ కామెంట్స్ వస్తాయి కదా మనకి, నేమ్స్ చిట్టీస్ రాసి అలా తీసానమాట. ఈసారి అలా కానే కాదండి, నాకు నచ్చిన వీడియోకి నేను గివ్ అవే అయితే తీస్తాను. ఆ వీడియో కింద ఎవరి కామెంట్స్ అయితే ఉంటాయో, ఎవరి కామెంట్స్ అంటే ఇప్పుడు ఒకవేళ ముగ్గురు ఉన్నారనుకోండి, ముగ్గురు అంటే 3 కామెంట్సే ఉన్నాయి నాకు నచ్చిన వీడియో కింద. ఆ వీడియో కింద
3 కామెంట్స్ ఉంటే ఆ 3 నేమ్స్ వచ్చేసి చిట్టీస్ రాసి అలా తీస్తానన్నమాట ఈసారి. 2600 అండి టార్గెట్ ఈ మంత్. జస్ట్ 158 మెంబర్స్ మాత్రమే. మంత్ అంతా కలిపి 158 మెంబర్స్ మాత్రమే. ఇలా 2600 వచ్చారంటే ఖచ్చితంగా గివ్ అవే అయితే తీస్తాను డిసెంబర్ 31. ఇదొక రూల్ అనమాట. అంతే, ఇంకేం లేదు. అలాగే నచ్చిన వీడియో కింద నాకు నచ్చిన వీడియో కింద కామెంట్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే నేను గివ్ అవేకి కండక్ట్ చేస్తానన్నమాట. ఆ నేమ్స్ మాత్రమే చిట్టీస్ వేసి తీస్తాను. చూడండి, ఇంకా హ్యాండ్స్ అయితే సపరేట్ చేస్తున్నాను. హ్యాండ్స్ అయితే సపరేట్ చేసేసి కటింగ్ కూడా చేశానండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. 2600 మెంబర్స్ టార్గెట్ సబ్స్క్రైబర్స్ అయితే. లైక్ చేయండి, షేర్ చేయండి, మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయించండి. చెప్పండి వాళ్ళకు కూడా గివ్ అవే వస్తుంది, మీకు కూడా గిఫ్ట్స్ వస్తాయి అని చెప్పేసి. మన వీడియో అందరికీ షేర్ అవ్వాలండి, యూజ్ అవ్వాలన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా ఐడియాస్, నాకున్న ఐడియాస్ మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఒకటి వీడియో ఉందండి. నేను జిగ్జాగ్ మిషన్తో ఏం చేశాను, ఓవర్లాక్ అనేది చేశానన్నమాట. అది ఏ విధంగా అని చెప్పేసి వీడియో చేశాను. అది యూట్యూబ్లో మొత్తం వెతకండి, ఎక్కడా లేదు. నేనే వీడియో పెట్టాను, కానీ దానికి వ్యూస్ లేవు. కంటెంట్ ఉన్న వీడియోస్కి ఏవి కూడా వ్యూస్ అయితే రావండి. నార్మల్గా పెట్టేస్తారు కదా, దానికే వ్యూస్ అయితే వస్తాయన్నమాట. ఇప్పుడు అది యూజ్ఫుల్లే కదండి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుందన్నమాట. ఓవర్లాక్ మిషన్ లేని వాళ్ళు, కొనాలనుకున్న వాళ్ళకి అది యూజ్ అవుతుంది, ఇంట్లో ఉండే వాళ్ళకైతే. ఆ వీడియోకి వ్యూస్ లేవన్నమాట. అలా ఉంటుంది. చెప్పలేము ఏ వీడియో వైరల్ అవుతుందో చెప్పలేము. ఏ వీడియో మంచి కంటెంట్ ఉంది, ఇది వైరల్ అవుతుంది అనుకుంటే దానికే వ్యూస్ రావు. అలా ఉంటుందన్నమాట. ఇంకా చూశారు కదా, నార్మల్గా పెట్టకుండా నెక్ పెద్దవాళ్ళకండి. ఇంకా నార్మల్గా స్టిచ్ చేయకుండా, ఇంకా అంటే కటింగ్ ఎక్కువ డిజైన్ రాకుండా బ్యాక్ సైడ్ నుంచి ఈ విధంగా అయితే పెట్టాను. ఫ్రంట్ చూసారా, ఈ విధంగా పెట్టేసి కట్ చేశాను అనమాట. ఇంకా హ్యాండ్స్ కట్ చేసేసాను, చూస్తున్నారు కదా. ఇంకా డిజైన్ వచ్చింది, ఇంక ఇలాగే కట్ చేశానండి, బాగుంటుంది అని చెప్పేసి. బ్యాక్ సైడ్ అయితే కొద్దిగానే, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఇంకా షాప్కి వెళ్తాను ఈరోజు. నిన్న సండే అసలు షాప్కి వెళ్ళదు, కాసేపు వెళ్ళాను. అది కూడా లైనింగ్స్ కావాలంటే వెళ్ళాను అనమాట, బొట్టెక్కక్క. ఇంక ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే చిన్నగా అయితే పెట్టాను, ఎక్కువ హెవీగా లేకుండా, వేసుకోవడానికి ఆడ్గా లేకుండా ఈ విధంగా అయితే పెట్టాను. ఈ వీడియో మీకు నచ్చిందా? ప్లీజ్ అండి, నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి ఖచ్చితంగా. వీడియో షూట్ చేస్తానన్నమాట ఈరోజు. సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఉంచుకోండి. చూసారా, మోడల్ బ్లౌజ్ ఇది కూడా బాగుంది కదా. కట్ వర్క్ వచ్చిన డిజైన్ కూడా ఉందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.